గుంటూరు జిల్లా అమరచింత మండలం చంద్రనాయక్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమరచింత మండల అధ్యక్షురాలు డాక్టర్ లావణ్య గారు అభ్యర్థి కృష్ణా నాయక్కు మద్దతుగా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఓటర్లు ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణానాయక్ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే చంద్రనాయక్ తాండాలోనే కొత్త గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి ఎంపీ డికే అరుణ గారు హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ భవనానికి రమేష్ నాయక్ 2 గుంటల భూమిని కూడా దానంగా ఇస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా ప్రచారంలో పాల్గొన్న డాక్టర్ లావణ్య గారు మాట్లాడుతూ మండల కేంద్రానికి దూరంగా ఉన్న తాండా గ్రామ పంచాయతీకి రేషన్ షాపు దూరం కావడంతో చాలామంది కేంద్రం ద్వారా వచ్చే రేషన్ బియ్యాన్ని తీసుకునే పరిస్థితుల్లో లేరు. కాబట్టి తాండా గ్రామ పంచాయతీకి సపరేటు రేషన్ షాపును ఏర్పాటు అయ్యే విధంగా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తామని, అదేవిధంగా ఎంపీ అరుణమ్మ గారి మరియు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారి సహాయంతో కొత్త అంగన్వాడీ భవనము, అదేవిధంగా మంచినీటి తాగునీటి వసతి కోసం ఎంపీ గారి నిధులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భాన్ని ఉద్దేశిస్తూ అధ్యక్షురాలు మరియు ఎలక్షన్ ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ లావణ్య గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి కృష్ణానాయక్, రమేష్ నాయక్, మండల ఉపాధ్యక్షుడు భీమ్సేన్ భరత్ కుమార్, బీజేవైఎం నాయకులు హరికృష్ణ, ఉదయ్ గౌడ్, హనుమంతు మొదలగు వారు పాల్గొనడం జరిగింది. ఆ తాండాలో ఉంటాడు కదా, ఈడ గ్రామ సర్పంచ్ ఆఫీస్ ఉంది కదా అని ఏం లేదు, ఆఫీస్ ఆనే ఉంటుంది. పక్కా బిల్డింగ్ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ అంటే వచ్చే నిధుల నుంచి పక్కా బిల్డింగ్ కట్టడానికి రమేష్ నాయక్ 2 గుంటల భూమి గ్రామ పంచాయతీ ఆఫీస్ కోసం ఇస్తానని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఆయన మద్దతు ఆయన ఓకే అన్నారు కాబట్టి పక్కా బిల్డింగ్ మీకు ఆడ అవుతుంది. అదొకటే కాకుండా ఇంకా మీకు అంగన్వాడీ లేదు, ఇక్కడ సైడ్ అంగన్వాడీ లేదు, మినీ అంగన్వాడీ ఏదైనా సరే సెంట్రల్దే కాబట్టి మేడం చెప్పి మనం శాంక్షన్ కూడా చేయించుకోవడానికి ప్రయత్నిద్దాం. వార్డులు మంచి చేసుకుందాం, రోడ్లు చేసుకుందాం, కాలువలు చేసుకుందాం, అన్నీ చేసుకుందాం. అందుకని ఈసారి కృష్ణానాయక్కి ఓటేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం.